తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన వేధింపులు, కేసులు పెట్టడాలు అత్యధికమయ్యాయి. ఉదాహరణకు మన నాయక్ గారిని చూస్తే ఎలా బెదిరించారో చూసాము. అలాగే మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు మన తొలివెలుగు రఘు ఎంత దారుణంగా బండబోతులు తిడుతూ వ్యాఖ్యానించాడు. ఓకే, ఇంతవరకు దానికి సారీ చెప్పాలనే ఇది కూడా వాళ్ళకి లేకుండా పోయింది. మన ప్రజాప్రతినిధులు గొప్పవాళ్ళు, వాళ్ళు అభినందిద్దాం. అలాగే నిన్న మొన్న సూర్యాపేట జిల్లా మేళచెరువు మండల పరిధిలో మైనింగ్ మాఫియా గురించి రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిందండి. దీని సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. తొలిసారిగా అక్కడికి వెళ్ళింది. దీనికి సంబంధించి కూడా పూర్తి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసాము నిధి నిర్ధారణ కమిటీ పేరుతోటి. అక్కడున్న ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ అక్రమమైన మైనింగ్ జరుగుతుంటే, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మైనింగ్ జరుగుతుంటే మీడియా అక్రమాలను వెలుగులో తీస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి అధికారులు హ్యాపీగా వాళ్ళ సరదాలు సచివాలయంలో జన్మదిన వేడుకలు చేసుకుంటారు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా. ఇకనైనా తెలంగాణలో జర్నలిస్టులకు కనీసం స్వేచ్ఛనివ్వండి, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎక్కడో నిజామైన నిరంకుశ పాలన ఉన్నట్టు కాకుండా మనందరం కూడా కలిసి తెలంగాణను తీసుకొచ్చుకున్నాం. ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఏ రోజు ఏమవుతుందో అని ఐటమ్ రాస్తే ఏ రోజు ఏం జరుగుతుందో, ఏం చేస్తారో అనే భయంతో బతకాల్సిన పరిస్థితి ఉంది ఆ రాష్ట్రంలో. దయచేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం, దయచేసి ఒకసారి జర్నలిస్టుల ఇది బాధలు చూసుకోండి. మేము కూడా తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర ఎంత అనేది మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు చాలాసార్లు ప్రస్తావించారు. ఈ ఉద్యమంలో మమేకమై తీసుకొచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు వరకు జర్నలిస్టులకు ఎలాంటి పెన్షన్ సదుపాయాలు కానీ ఇతరత్ర వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో కానీ లేకుండా ఉన్నాయి. తప్పనిసరిగా జర్నలిస్టులకి ఇప్పుడు కొన్ని యాజమాన్యాల దగ్గర నుంచి ఈ కరోనా కారణంతో చాలామంది ఉద్యోగాల నుంచి తప్పుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించాలని, ప్రతి కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చే బాగుంటుందనే అభిప్రాయంతో మేము ఉన్నాం.